This conference will now be recorded. Okay, so basically, Windows ఒక ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ లినక్స్ ఒక ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది, మ్యాక్ ఓఎస్ ఒక ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అబౌట్ ది స్ప్లంక్ ఇన్స్టలేషన్. ఓకే, మనము వి విల్ డూ ఫర్ విండోస్ ఇన్స్టలేషన్, వి విల్ సీ హౌ టు డూ విండోస్ ఇన్స్టలేషన్, వి విల్ సీ హౌ టు డూ ది Linux installation. Mac OS, which is very very rare, but we will also look at the process how to do it. But we don't do it to be honest, because it is not used anywhere అనమాట. చాలా చాలా తక్కువగా మ్యాక్ ఇన్స్టలేషన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, అదొకటి. అండ్ బిఫోర్ దట్, ఓకే, మనకి దెర్ ఆర్ వెరీ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట మనకి స్ప్లంక్లో. లైక్ you need to understand the ports. Okay, ఇది ఏంటంటే ఇట్స్ very very important to understand what are the ports of Splunk. Default ports అని ఉంటాయన్నమాట. ఓకే, స్ప్లంక్ కామన్ నెట్వర్క్ పోర్ట్స్ అంటారు వీటిని ఎలా అసలు ఏంటంటే ఇవి జనరలీ ఇప్పుడు స్ప్లంక్ కి ఒక ఇంటర్నల్ పోర్ట్ నంబర్ డిఫైన్ చేశారు స్ప్లంక్ లో. ఓకే, దాన్ని వెబ్ పోర్ట్ అంటారు. వెబ్ పోర్ట్, స్ప్లంక్ వెబ్ పోర్ట్ ఈస్ 8000. Okay, Splunk management port is 8089. Splunk indexing port is 9997. Splunk index replication port is 8080, and networking port 514, 8191 వచ్చి KV store port, and uh, 8065 is app server port. ఇవేంటంటే ప్రీ డిఫైన్డ్ పోర్ట్ నంబర్స్ అంతే. లైక్ దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా డేటా ఫ్రమ్ డిఫరెంట్ ఫార్వర్డర్స్ నుంచి ఒకవేళ ఇండెక్సర్కి రిసీవ్ చేసుకుంటున్నాము. ఓకే, అప్పుడు ఓకే యూ కెన్ గివ్ దట్ పర్టికులర్ పోర్ట్ నంబర్ అనమాట. ఫార్వర్డ్ అండ్ రిసీవింగ్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో. అక్కడికి వెళ్ళి వీ విల్ గివ్ ద పర్టికులర్ పోర్ట్ నంబర్. ఓకే, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్లంక్ వెబ్ పోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం స్ప్లంక్ ఇన్స్టలేషన్ చేస్తాం కదా. సో ఎవ్రీ టైమ్, ఓకే, యూ డోంట్ హ్యావ్ టు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత జనరలీ స్ప్లంక్ అనేది మన లోకల్ సిస్టంలో సేవ్ అయి ఉంటుంది. ఓకే, లోకల్ సిస్టమ్ అంటే ఇది ఏమంటారు, సి ఫోల్డర్లో అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్, సి ఫోల్డర్ ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, స్ప్లంక్ ఆఫ్టర్ వి ఇన్స్టాల్ ఇది ఇక్కడ ఉంటుంది అనమాట స్టోర్ అయ్యి. ప్రతిసారి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఇట్ డైరెక్ట్లీ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఐపీ కాన్ఫిగ్లోకి వెళ్ళి ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటాం అనమాట. అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తాము. టైప్ చేస్తే వెన్ యూ హిట్ ఎంటర్, రైట్, యూ విల్ సీ ది పోర్ట్ నంబర్, ఐ మీన్ ఐపీ అడ్రసెస్. స్ప్లంక్ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ తీసుకొని డైరెక్ట్గా బ్రౌజర్లో పేస్ట్ చేసి :8000, కోలన్ అంటే సిస్టంలో సింబల్ ఉంటుంది, కోలన్ ఇచ్చి 8000 టైప్ చేస్తే స్ప్లంక్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మన లోకల్ సిస్టంలో స్ప్లంక్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అట్లా ఓపెన్ చేసేదానికంటే డైరెక్ట్గా కూడా ఇది ఒక షార్ట్ కట్. సో బేసిక్లీ పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్ దీస్ పోర్ట్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ పోర్ట్స్ అనమాట. యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇన్ ద రియల్ టైమ్ we will be using these ports. Okay, ఇప్పుడు మేనేజ్మెంట్ పోర్ట్ ఏదైనా మేనేజ్మెంట్ దిస్ థింగ్ requirement prakaram, if you are sending or receiving the data to the management port or to any of the indexing port, we will be using these ports. But it is very very important, every interview lo adugutari question. Okay, so what are they, tell me tell me the default ports of Splunk ivanni. Okay, adokati. Okay, after we see this, okay, let me just show you how we install the Splunk using Windows first. Okay, are you aware of this process? No, right? ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కదా దీపక్, ది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏది కూడా అంటే తెలియదు కదా. ఇది ఓఎస్ అవి ఇన్స్టాల్ చేసేది, బట్ ఈ స్ప్లంక్ ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు. ఓకే ఓకే, ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెసే. మనం చూద్దాం ఎప్పుడైతే. సో బేసిక్లీ జనరల్గా బ్రౌజర్లోకి వెళ్ళి దిస్ ఇస్, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టలేషన్ యూజింగ్ విండోస్ అనమాట. విండోస్లో ఎలా చేస్తాం, తర్వాత
we will see how to do it with Linux లో ఏంటంటే you will be doing using the Linux commands. అంటే అది బ్యాక్ ఎండ్ లో చేస్తాం అది. బట్ ఇఫ్ యూ సీ విండోస్ లో ఎట్లా అంటే జనరలీ ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి యూ జస్ట్ టైప్ splunk.com. ఓకే, splunk.com అని క్లిక్ చేసిన హిట్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేసిన తర్వాత రియల్ టైమ్ లో మాక్సిమం విండోస్ మీద వర్క్ చేస్తామా లేకపోతే లైనక్స్ మీద వర్క్ చేస్తాం? క్లోజ్ రియాజ్ హలో దీపక్. రియాజ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇది రియల్ టైమ్ లో వచ్చేసి మనము లైనక్స్ మీద వర్క్ చేస్తామా లేకపోతే విండోస్ మీద? బోత్ యాక్చువల్లీ బోత్, బట్ మెజారిటీ ఆపరేషన్స్ ఏంటంటే లైనక్స్ యూస్ చేసి మనం చేస్తాం. ఇన్స్టాలేషన్ అనగానే రియల్ టైంలో కూడా ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో కానీ రియల్ టైంలో కానీ వాట్ దే ఎక్స్పెక్ట్ ఈస్ యూజింగ్ లైనక్స్ ఓన్లీ. ఎందుకంటే విండోస్ ఇన్స్టాలేషన్ వెరీ మచ్ ఈజీ, ఒక జస్ట్ ప్రాసెస్ ఫాలో అది. బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఈజీ, బట్ ఒక కమాండ్స్ యూస్ చేసి లైనక్స్ ద్వారా చేస్తాం అంతే. ఓకే. సో బేసిక్లీ ఇది జస్ట్ splunk.com అని క్లిక్ చేశాక మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఫ్రీ స్ప్లంక్ అనేది కనిపిస్తుంది కదా. సో వాట్ వీ డూ ఇస్ దీని మీద జస్ట్ క్లిక్ చేస్తాం. ఇదేంటంటే మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. అంటే మనం ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం కాబట్టి టు క్రియేట్ ది అకౌంట్ ఫ్రీ స్ప్లంక్ మీద క్లిక్ చేస్తాము. ఓకే, సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఇస్ బేసిక్లీ వీఆర్ క్రియేటింగ్ అకౌంట్, రైట్. ఏదైనా న్యూ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎనీ అప్లికేషన్ అమెజాన్ కానీ వీటన్నిటి కూడా మనం వి ఫిల్ ఆర్ డీటెయిల్స్, రైట్. అట్లా ఈ డీటెయిల్స్ అని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. యూ కెన్ గివ్ లైక్ అడ్మిన్ అని, డెవలపర్ అని, ఇట్ డజంట్ మ్యాటర్, జస్ట్ టు ఫిల్ దట్ అంతే. ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఫోన్ నంబర్, then company it's not required. Company you may give Splunk అని అంతే, it is not mandatory. Okay, Splunk అని చేస్తే సరిపోతుంది. అండ్
you fill the zip code and then come down. Even ID password, whatever the password you wanted to set for it, and ID password ఇచ్చాక ఈ క్లౌడ్ ట్రైల్ అనేది ఆటోమేటిక్లీ అదే సెలెక్ట్ చేసి ఉంటుంది. సో డోంట్ డూ ఎనీ చేంజెస్. అలాగే క్లౌడ్ ట్రైలే మనం ఇన్స్టాల్ చేసేది. ఓకే, క్లౌడ్ ట్రైల్ ఇచ్చాక అండ్ ఐ అగ్రీ రెండింటి మీద క్లిక్ చేసేసి ఐఎమ్ నాట్ అ రోబోట్, క్రియేట్ అకౌంట్. ఓకే, సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి యూ కెన్ క్రియేట్ ది అకౌంట్. ఓకే ఓకే, బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్. నేను డైరెక్ట్ ఒకసారి లాగిన్ చేస్తాను. ఒక 2 minutes, I think it will take some time. ఓకే, సో ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ చేశాక వెన్ యూ హిట్ ఆన్ వెన్ యూ క్లిక్ ఆన్ లాగిన్, రైట్, ఇలా ఓపెన్ అవుతుంది. దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఫ్రీ స్ప్లంక్ మీద క్లిక్ చేయాలి. జస్ట్ రిమెంబర్ ది స్టెప్స్ అంతే. ఫస్ట్ మనము splunk.com అని క్లిక్ చేయగానే యూ క్రియేట్ అకౌంట్. ఓకే, ఫ్రీ స్ప్లంక్ మీద క్లిక్ చేసి యూ క్రియేట్ అకౌంట్. ఆఫ్టర్ యూ క్రియేటెడ్ ది అకౌంట్ యూ విల్ లాగిన్ విత్ దట్ అకౌంట్. లాగిన్ చేశాక ఇలా ఒక పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఆఫ్టర్ యూ లాగిన్, రైట్. మళ్ళీ ఇంకొకసారి మనము ఫ్రీ స్ప్లంక్ మీద క్లిక్ చేస్తాం ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ సెకండ్ టైం. ఆ వీడియోస్ నేను షేర్ చేస్తుంది ఓకే కదా దీపక్? యువర్ అండర్స్టాండింగ్ ఇట్? ఏమైనా అర్థం కాకపోతే అడుగు, నాకు పర్లేదు, మనం డిస్కస్ చేద్దాం. వీ కెన్ స్పెండ్ 5 minutes ఆల్సో మోర్. ఫాలో అవుతుందా? స్టార్టింగ్ ఆఫ్ అర్థమవుతుంది. ది సెషన్ లేకపోతే ఎండింగ్ ఆఫ్ ది సెషన్ పోయినా కానీ అడిగితే మనం డిస్కస్ చేద్దాం.
ఓకే. యాహ్! సో, సెకండ్ టైమ్ నేను ఫ్రీ స్ప్లంక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే విల్ సీ హియర్ యూ సీ క్లౌడ్ స్ప్లంక్ క్లౌడ్ వెర్షన్, క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ విచ్ ఈస్ 14 డేస్ ట్రయల్ వెర్షన్ అండ్ స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ విచ్ ఈస్ a 60-day ట్రయల్ వెర్షన్. ఓకే. సో మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ ఎ 60-day ట్రయల్ వెర్షన్ బికాస్ you're installing Splunk Enterprise 60 days trial version. So generally entered to practice or any kind of preparation if you wanted to do 60 days which is 3 months, sorry, 2 months, right? So that is more than enough. In case the expire అయిపోయిన తర్వాత what you can do using different mail ID, you can again create one more account. That is not a problem. But జాబ్ ప్రాస్పెక్టివ్ లో ఆర్ ఎనీ ప్రాక్టీస్ వ్యూలో కూడా ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ 60 days of trial you can practice it. So I clicked on download 60-day trial version. Okay. Now you see here, Windows ఒకటి, there are three interface to install. One is Windows, second is Linux, and third is a Mac OS, right? So Windows, what you do is you will install any of these files. Okay, MSI file ఉంది కదా, you can just click on this. You can just click on this 64-bit version. We will not go with 32-bit version ఎందుకంటే లైక్ వాల్యూమ్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 64-bit version మనం తీసుకుంటాం. ఓకే, ఫర్ విండోస్ 10 you can do it for 64-bit version. Remember this, login చేస్తుంది. We are installing this one, that is you can you don't have to unzip the file and all that, but try to take this download which is a 64-bit version of .msi file. దీన్ని క్లిక్ చేయగానే మనం it will start downloading. Okay, it will start downloading. Download అనేటువంటిది ఆటోమేటిక్లీ లైక్ జనరలీ మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తుంటే యూ హ్యావ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాం కదా, you can click next and after you clicking next twice or thrice it will ask you user ID password. ఇంతకుముందు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, రైట్, you give that user ID and password and it will ask you to accept the license, then you can accept. Okay, the process kuda I have the document and the video, I will share that with you. Okay, it's very easy. You download kotangane it will take 1 minute and then it will start processing. Then you can click on next and give your user ID password, accept license, then it will be installed. Once it is installed, it will be in your local system lo ante as I said, it is in the C folder, C program files Splunk. Okay, location of this is C program files Splunk. All right, so after you install, what happens is, okay, Splunk lo there are different folders anamata. There are multiple folders. Okay, what are those folders and what is the importance of those folders uh, is, give me 1 minute, I will show you this here. ఇవన్నీ ఫోల్డర్స్ మనకి స్ప్లంక్ ఇన్స్టాల్ చేశాక ఉంటాయి అన్నమాట. ఓకే, వన్స్ యూ ఇన్స్టాల్ స్ప్లంక్ హోమ్ పేజ్ అంటే స్ప్లంక్ హోమ్ లోన్స్ తీసుకుంటే వెన్ యూ క్లిక్ ఆన్ స్ప్లంక్ హోమ్ పేజ్ ఇన్ ద సెన్స్ ది స్ప్లంక్ ఇట్ సెల్ఫ్, రైట్? సో వెన్ యూ క్లిక్ ఆన్ స్ప్లంక్ యూ సీ ఈటీసీ బిన్ వేర్. దీనికి దెర్ ఇస్ నో షార్ట్ కట్ యాక్చువల్లీ. ఈ టర్మినాలజీస్ ఇలాగే నేర్చుకోవాలి మనం, ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రీ రిఫైన్డ్ ఫర్ స్ప్లంక్ ఫైల్స్ అనమాట. సో వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఈటీసీ బిన్ వేర్. ఓకే, ఇవి ఫోల్డర్ నేమ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఎక్స్ప్లెయిన్ ది స్ప్లంక్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఓకే, ఆల్మోస్ట్ మనం మాట్లాడేవన్నీ ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడుతూ ఉంటాం, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో
ఎక్స్ప్లెయిన్ మీ ద స్ప్లంక్ డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఇది మొత్తం చెప్పాలి. ఓకే, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఇవి ఎక్కడ ఉంటుందంటే it is a Splunk subfolders only. When you install the Splunk, as I said, right? When you click on Splunk, double click చేసిన తర్వాత you see all these folders. ETC ఉంటుంది, దాని కిందనే bin ఉంటుంది, and తర్వాత var ఉంటుంది. ETC లో క్లిక్ చేస్తే you see all the subfolders once again. Similarly, when you click on bin folder, you see all the subfolders. You see all the subfolders again when you click on var. ఇట్లా if you see now etc Splunk home లో etc అనేటువంటిది ఒక ఫోల్డర్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఈటీసీలో క్లిక్ చేశాక మనము సబ్ ఫోల్డర్స్ అని చెప్పాను కదా, ఏమేమి సబ్ ఫోల్డర్స్ ఉంటాయంటే సబ్ ఫోల్డర్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లైసెన్సింగ్ పార్ట్, విచ్ ఇస్ రిలేటెడ్ టు కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, Splunk has couple of configuration files అన్నమాట, లైక్ inputs.configurations, outputs.configurations, okay, props.conf, transforms.conf. We'll talk about that. It's a different different topic. We will talk about complete configuration files of Splunk. Okay, so point here is in the etc folder you have licenses and configuration files. Now in bin folder, what all you have? You have all the executables of Splunk. What is executables? Executables ante if you wanted to start, if you want to stop the Splunk, or any restart, or any changes, execute. If you want to execute any file, if you want to execute anything using in the Splunk, okay, you will be doing it in the bin folder. Okay, and var ante ante give me 1 minute here. Just okay, var is one of the folder where you have var అనేటువంటి folder లోపల you have lib, lib it is one, again it is the same terminology, we have to learn that way itself. So var తర్వాత lib ఉంటుంది, and then you have all the buckets, all the indexes, all the buckets will be in this folder అన్నమాట. ఇక్కడ again one more concept, bucketing process ఉంటుంది Splunk లో, like you have hot bucket, cold bucket, warm bucket, frozen bucket. So all these buckets will be uh, present in var. var అనేటువంటి folder you have all the buckets and indexes. Okay, question ఏంటంటే how do you where all the buckets will be stored, and you can say that in var lib you have indexes, there you have all the buckets. So this is a typical structure of Splunk directory అన్నమాట. etc లో you have all the licensing part and configuration files. Bin folder లో all the executables you will have. In var folder you have all the indexes, where within the indexes, I mean there you will have buckets and hot bucket, warm bucket, cold bucket. We will talk about that bucket. ఇప్పుడు etc folder లోపల కూడా you still have couple of subfolders అన్నమాట. What those subfolders contains? They are like apps, okay, and you have users, systems. All these are the subfolders will be present in the etc folder. And again akkadi nunchi malli you have subfolders like you have launcher, search, customer. We don't look at all this. The majorly you need to understand what is etc, what is bin, what is var. Okay, what is the performance, what is the importance of these folders. It తెలుసుకుంటే this is about the complete Splunk directory structure. Now in the end, if you see default local ఉంది కదా, so in every folder you will have default local. Okay, default local. If we do not have default, sometimes
బేసిక్లీ ఫోల్డర్సే, డు నాట్ గెట్ కన్ఫ్యూజ్. లోకల్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, డిఫాల్ట్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డిఫాల్ట్ ఫోల్డర్, యూ విల్ క్రియేట్ దట్. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ బోత్ దీస్ ఫోల్డర్స్ టు పర్ఫార్మ్ ది ఆపరేషన్స్ ఫర్ స్ప్లంక్ అనమాట. ఎనీ వన్ ఆఫ్ దీస్ మిస్సింగ్, you might get some sort of error while you are performing the operations using Splunk. So make sure we have all these folders internally stored. ఒక్కొక్కసారి డిఫాల్ట్ అనేది ఉండదు మనకి. దెన్ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ క్రియేట్ ద డిఫాల్ట్. ఎలా క్రియేట్ చేస్తారనేది ఐ విల్ షో యూ నౌ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది స్ప్లంక్ డైరెక్టరీ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఎవ్రీ ఇంటర్వ్యూ. సో దట్ ఈస్ వై ఐఎమ్ హైలైటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. Okay, so please try spending some time on this today so that it will be easy for you to understand. Okay, na Deepak, got it right? Yes. Yeah. సో బేసిక్లీ ఇది ఎక్కడ ఉంటుందంటే ఏం లేదు, మనం సింపుల్ స్ప్లంక్లోనే ఉంటాయి ఇవన్నీ. మనం సి ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళి స్ప్లంక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో యూ సీ ఆల్ దీస్ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే వి డిస్కస్డ్ నౌ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నౌ I was talking about the configuration files, right? Let me just give you that idea as well. ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్, స్ప్లంక్లో ఉండేటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఇవే అనమాట మనకి. ఓకే, ఇన్పుట్స్.కాన్ఫ్, ఇన్పుట్స్.కాన్ఫ్, అవుట్పుట్స్.కాన్ఫ్, indexes.conf, props.conf, transforms.conf, server.conf, web.conf, saved searches.conf, and you have deployment server.conf. Okay, deployment client.conf. ఇవన్నీ all these are the configuration files in Splunk. అన్ని కూడా I think you have to, maybe you can by heart and you can read this out. Again, this will also be asked in the interviews. What are the configuration files of Splunk? Inputs.conf, outputs.conf, and you need to make out what is the importance of where do you use these configuration files, how do you use these configuration files. E questions and then you need to answer it accordingly. We will talk about that anyway. Okay, if you see here, important configuration files lo first వచ్చి inputs.conf, సెకండ్ అవుట్పుట్స్.conf. రెండు కూడా ఇట్స్ క్వైట్ యూ వుడ్ సే ఒక యాక్టివిటీ ఇన్పుట్స్.conf పర్ఫామ్ చేస్తే దానికి అదర్ వే రౌండ్ outputs.conf వుడ్ బి. ఓకే, indexes.conf, props.conf, transforms.conf. ఓకే, ఇక్కడ దాకా మెయిన్ server.conf ఫైల్ దాకా మెయిన్గా మనం రెగ్యులర్లీ యూస్ చేసేటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, web.conf, saved searches.conf, deployment client.conf అనేది డిపెండింగ్ ఆన్ అవర్ client requirement or our requirement we'll be using. అంటే ఇవి మనం రెగ్యులర్లీ యూస్ చేయము ఎవ్రీ డే, బట్ till the server.conf file you might use regularly in your daily work అనమాట, depending on the requirement. Okay, now inputs.conf అంటే ఏంటంటే, inputs.conf ఫైల్ అంటే బేసిక్లీ it defines the specific source name అనమాట. అంటే how do you call that? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ you are generally what we said, దీంట్లో forwarders నుంచి you'll take the data. When you are explaining your architecture, right, in interviews they will ask you how do you take the data from the client machines and sending it to indexer, and we will be taking the data using the అక్కడ inputs.conf file అనేది will be taking the data, like adding the inputs.conf file and will be taking the data, and then data will be going to the indexer. So that way, so basically inputs and inputs.conf అంటే ఏంటంటే it talks about the source name. It talks about the source name అనమాట. అక్కడ which source that you are getting the data, what is the possibility, what is the way, you are pulling the data from the client machines, right? అది it talks about the source. Outputs.conf అంటే it talks about the index. We add the indexes అనమాట. Okay, outputs.conf index file name, index file where you are indexing the data, that file name, right? Basically when you are indexing the data, outputs.conf will be coming into picture. Okay, so in detail explanation మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, like when you are in your real time, when you are working,
as I said, using inputs.conf or puts.conf, you will be you taking the help of these two configuration files. You will be getting the data from the client machines, and the data will be stored into the indexes. All right. So, adi a typical understanding about this. Now, index.conf, indexes.conf, and indexes.conf అంటే ఏం లేదు. It's a, as the name itself says, right? Indexes. We spoke about this architecture directory structure of Splunk, right, sometime back. So indexes.conf అనేటువంటిది like var lib ఇక్కడ మనం indexes అని మాట్లాడుతున్నాం కదా, there you have all the indexes store. Indexes.conf లో indexes అన్ని స్టోర్ అయి ఉంటాయి. There you will have again, depending on the requirement, you can have buckets, like hot bucket, warm bucket, cold bucket, ఇవన్నీ కూడా on the other environment ఇవన్నీ ఉంటాయి అన్నమాట. Okay, so that is about indexes.conf. Okay, we will see where like practical ga, like configuration files use chesi manam, as I said, in the clustering we have search head clustering, index clustering ivanni kada. So we will learn about that exactly. Chupistanu etla ekkada use chestaru anedi I'll show you that. Now props.conf, transforms.conf. props.conf, transforms.conf అంటే ఇది again same. ఇవన్నీ ఏంటంటే environment that you will be working, right? You have deployment server, you have cluster master, you have deployer. వీటన్నిటిలో కూడా using the props.conf, transforms.conf, you will be working as far as the data is concerned. The props.conf అంటే ఏంటంటే it will predefine the values, pre-processing the values of any data environment. You will be using the props.conf అన్నమాట. For transforms.conf అంటే same again, when you are pulling up the data, and ఇక్కడ ఏంటంటే transforms.conf లో మనకి test.key, regex format. regex అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫార్మాట్ అంటే అది it's also a file which is included in the transforms.conf file. So even this is the process of using the transforms.conf and props.conf. Okay, server.conf ante when you do the search at clustering lo you will use the server.conf file to add those values. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాంజా మనం డిఫైన్ చేస్తాం. ఓకే, that stranja pass for sim key ani. So these kind of things you will be basically majorly in search at clustering you will be using server.conf. Okay, see, this is a basic understanding to give you a brief idea. And ఇప్పుడు ఏంటంటే you can also check this in Google కానీ YouTube కానీ, to be honest అక్కడ కూడా డెఫినేషన్ దొరుకుతాయి మనకి. You can, whichever is easy for you to understand, whichever is you feel that you understandable, you can check that also. Okay, and web.conf, saved searches.conf, deployments clients.conf అని. web.conf అంటే generally when you are using the splunk.com, right, web page, then you will be using the web.conf. saved searches.conf, if you are searching for any particular file which is already saved in that particular environment, right, you will use the saved searches.conf. And deployment client, and you will add multiple deployment clients when you are working using deployment server. So appudu you will be using deployment clients.conf. Okay, so ఇది basic understanding of these configuration files: inputs.conf, outputs.conf, indexes.conf, props.conf, transforms.conf, server.conf, తర్వాత web.conf, saved searches.conf, and deployment clients.conf. ఇది about the important configurations. Very very important. This also interviews ఎలా ఉంటుందంటే they will ask you real time scenario. ఆ real time scenario లోంచి they will be they try to pull all these configurations. So where do you use this configuration file, how do you use this configuration files. Okay, so just prepare ఒకసారి, just go through it. After some time then you will get the idea. అర్థమైందా దీపక్? ఓకే కదా? Any questions? Yes. No. All right. Okay, so I was talking about, let me show you one more thing. I was talking about the you can, after your installation of Splunk, you can open Splunk with the
using command prompt also. So let me show you that process also. ఎలా అనేది చూపిస్తాను. So again ఇది I will share this video with you along with the current one which we are discussing. You can follow any of these process. Okay, it is all the same. I was talking about this, right? మీరు ఎప్పుడైతే Splunk install చేసేటప్పుడు there are couple of steps you will be following, I said, right? So అక్కడ you will click on next and then you will be asking the user ID password. ఇక్కడ ఇలా ఇట్లుంటుంది ఆ పేజ్. user ID password again, whatever you have created you will have to give it user ID password and click on next basically. So I'm sure you will get it when you start installing it. Okay, I'm just trying to show that అంటే ఇన్స్టాల్ చేశాక it is like this అన్నమాట. Okay, so what I will do is, okay, there you go. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను చూడండి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఓకే జనరలీ రన్ యూ విల్ హ్యావ్ సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. వాట్ ఐ విల్ ఓపెన్ దట్ కమాండ్ ప్రాంప్ట్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. కమాండ్ ప్రాంప్ట్ కింద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేశాక నాకు ఇక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ప్రీ డిఫైన్డ్ యూనో ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ లో ఉండే స్క్రీన్ ఇది. వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ యాక్చువల్లీ న్యూ. ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేశాక హిట్ ఆన్ ఎంటర్, యూ సీ ఆల్ దీస్ డీటెయిల్స్. అంటే ఐపీ అడ్రసెస్ కనిపిస్తున్నాయి. ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ 192.168.1.6 అంటే ఇట్ మైట్ బి డిఫరెంట్ ఫర్ యూ వెన్ యూ ఇన్స్టాల్ ఇన్ యువర్ కంప్యూటర్, రైట్? ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది బట్ నంబర్ అక్కడే ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే వెబ్ బ్రౌజ్కి వెళ్ళి ఓకే 192.168.1.2 రైట్ అది టైప్ చేసి కోలన్ ఇచ్చి 8000 ఇస్తాను. 8000 ఎందుకు ఇచ్చాను? స్ప్లంక్ వెబ్ పోర్ట్ ఇస్ 8000 వి డిస్కస్డ్, రైట్? ఎగ్జాక్ట్ ఐపీ ఇచ్చి వెబ్ పోర్ట్ ఇచ్చాను నేను. 8000 ఇవ్వగానే ఇట్ ఈస్ ఓపెన్. దిస్ ఇస్ అనదర్ సింపుల్ వే టు ఇన్స్టాల్ అనమాట. ఇది ఎప్పుడంటే ఫస్ట్ యూనిట్ ఇన్స్టాల్ స్ప్లంక్ ఇన్ యువర్ కంప్యూటర్, then you can try this. run కు వెళ్ళి cmd టైప్ చేసి అండ్ కమాండ్ అంటే ఇది షార్ట్ కట్ ఫర్ ఓపెనింగ్ ది స్ప్లంక్ అన్నట్ట. షార్ట్ కట్, యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వే అన్నమాట. ఇది ఎవరు ఇంకోటి ఏంటంటే ఎవరు అడగరు, బట్ దట్స్ ఫైన్. ఇట్ ఈస్ ఈజీ టు ఓపెన్ అన్నమాట. మనకి అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ షార్ట్ కట్. ఎస్, అంటే నేను ఇంకోటి ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్ ఈస్ ద వెబ్ పోర్ట్స్ ఎందుకు ఇచ్చారంటే దీస్ కైండ్ ఆఫ్ యూజెస్ ఉంటాయి అనమాట. జస్ట్ టు హైలైట్, ఇప్పుడు జనరల్లీ ఏదన్నా క్విక్ వర్క్ అవ్వడానికి ఇప్పుడు అటువంటి చోట యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వెబ్ పోర్ట్ నంబర్స్. హైఫన్ నుంచి 8000 టైప్ చేయగానే వచ్చేసింది. యూ గాట్ ఇట్, రైట్? ఓకే, అదొకటి. ఎనీవే ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్. హోమ్ పేజ్ ఇలా ఉంటుంది దీపక్. Splunk homepage is something like this. Okay, when you click on Splunk, right, ఇక్కడ ఇందాక కనిపించిన పేజ్ లో what you will do is you will give your user ID and password, click on login చేయగానే very first page looks like this. Okay, home page is like this. So you have all these. Left hand side లో ఉండేవని ఏంటంటే apps. These apps are not predefined. ఇవి ఇక్కడ ఇవి ఉండొచ్చు కానీ టుమారో in your environment it will be different. ఎందుకంటే based on the project requirement, based on the client requirements, apps ఉంటాయి ఇక్కడ. They might ask you to work on these apps also, depending on the client requirement. So basically left hand side లో ఉండేవి ఏంటంటే అన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ టూర్, యాడ్ డేటా, స్ప్లంక్ యాప్స్ అండ్ స్ప్లంక్ డాక్స్. ప్రోడక్ట్ టూర్ అంటే like it's kind of a survey అన్నమాట. What all the benefits that you'll be getting using Splunk, how does it perform in the real time, what are the it's kind of a feedback, I would say. All the it's about these details. You have everything in the product too. And add data అనేది it is very very important feature of Splunk. Add data, you can say that how do you add the data to Splunk, how do you onboard the data to Splunk, లేకపోతే how do you ingest the data to Splunk. Anywhere
in which ways you can tell that people interviews లో కూడా different types గా అడుగుతారు దీన్ని. How do you add the data అని అడగొచ్చు, how do you onboard the data అని అడగొచ్చు, how do you ingest the data to Splunk, anyways they can ask. సో అసలు ఎలా చేస్తాము నేను I will talk about that. There are three ways actually. One is forward, one is upload, second is monitor, and the other one is forward. There are three ways. We will talk about those in details when we start doing that. Inkoti Splunk apps. Splunk apps అంటే right, we different apps ఏదైనా apps real time లో మీరు క్రియేట్ చేసి ఉంటే in your project, okay, you will see all the apps here అన్నమాట. ఓకే, లైక్ డీబీ కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది, లేకపోతే ఈ యాప్స్ అనేది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అంతే. ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క యాప్ క్రియేట్ చేసింది. బ్యాంకింగ్ క్లయింట్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టుమారో, దే హ్యావ్ దేర్ ఇంటర్నల్ యాప్స్ టు బి క్రియేటెడ్. ఆర్ ఎనీ యాపిల్ క్లయింట్కి వర్క్ చేస్తుంటే obviously they will have different apps to work on. So all the apps will be there here. ఇక్కడ ఇంకోటి ఏంటంటే you will not be working in all these activities, but we will learn about everything so that tomorrow whatever the work you will get, so that you will be ready for it or not. And Splunk docs, finally on the right hand side Splunk docs ఉన్నాయి కదా. Splunk docs is very very important. అంటే ఎవ్రీథింగ్ ఎనీ ఎవరైనా కానీ ఏ చేంజెస్ వచ్చినా కానీ దే విల్ బి అప్లోడింగ్ ఇన్ ద Splunk docs. ఓకే, సో ఇన్ రియల్ టైమ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దే విల్ రెఫర్ దీస్ Splunk docs. దే విల్ ఓపెన్ దీస్ Splunk docs ఆన్ ది అదర్ సైడ్ and they will be working అనమాట. ఎందుకంటే you have all the information because this is official website from Splunk. ఓకే, వేర్ యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే వర్క్ చేస్తున్నాం, మనం ఏదైనా స్ట్రక్ అయ్యాము, యూ కెన్ రెఫర్ దిస్ డాక్యుమెంట్స్ బికాస్ దిస్ ఈస్ ది అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ Splunk. ఎవ్రీ డీటెయిల్స్ విల్ బి గివెన్ హియర్. ఓకే, మామూలుగా మనం వెబ్ బ్రౌజర్ నుంచి కూడా తీసుకోవచ్చు ఇది. జనరలీ ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హియర్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టుమారో, ఏదైనా ఇష్యూ వచ్చి ఆగిపోయినప్పుడు కూడా బ్రౌజర్ నుంచి కూడా Splunk docs, Splunk documentation మామూలుగా వెబ్ బ్రౌజర్లో కూడా దొరికిపోతుంది. ఓకే, you see here Splunk documentation అన్నమాట. You can use that. All the documents here, troubleshooting manual, internal admin manual, anything you can just click and refer those documents అన్నమాట. ఇది ఎవ్రీ టైమ్ దే విల్ బి అప్డేటెడ్. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ Splunk, latest version is 8.2.3. 8.2.3లో వాట్ ఎవర్ ది కరెంట్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం యాక్చువల్లీ యూ కెన్ జస్ట్ రెఫర్ దిస్ అండ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. టుమారో వెన్ యూ
you're working in real time also, this will help you a lot. Okay, this is the complete manual of it. So okay, directory structures and main ports and how do you install, and what are the steps to be followed, కొన్ని shortcut, like how do you install, how do you just open Splunk using the command prompt, ఇవి today. And what we do in the next class is, like, we will install Splunk using Linux, అంటే బ్యాక్ ఎండ్ లో చేయాలి. వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ టుడే ఇఫ్ పాసిబుల్ కొంత టైం స్పెండ్ చేసి ఈ విండోస్ ఇన్స్టలేషన్ చేసే దీపక్. ఓకే, వెన్ యూ గెట్ సమ్ టైం చేసి, Okay. దెన్ వీ విల్ టాక్ అబౌట్ ఇన్ డీటెయిల్ మోర్. అసలు సారీ, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా యాప్స్, యూ కెన్ సీ రైట్ హ్యాండ్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపరేషన్స్ యూ విల్ బి పర్ఫార్మింగ్ యూజింగ్ సెట్టింగ్స్ అనమాట. సో వీ విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్. ఇఫ్ యూ ఇన్స్టాల్ దట్ యూ కెన్ సీ ఇట్ ఇన్ లోకల్ సిస్టమ్. నేను చెప్తుంటే యూ కెన్ ఆల్సో రెఫర్ ఇట్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. అందుకని ట్రై అండ్ ఇన్స్టాల్ ఇట్ టుడే యూజింగ్ విండోస్, సో దట్ వీ విల్ కంటిన్యూ టుమారో. ఓకే, ఫైన్ దీపక్. Yeah. Okay, yes. Okay, chalo, we'll see you tomorrow. Okay.